Good morning everyone. This is Salim Basha Panyam from Kernel Economics faculty. అదేవిధంగా మీకు ఎక్కువగా నేను వచ్చేసి కరెంట్ డేటా పైన ఎక్కువ ఫోకస్ చేసి క్లాసెస్ వీడియో క్లాసెస్ చెప్తున్నాను. ఈరోజు కూడా ఇక్కడ మీకు మనకు ఇండియన్ ఎకనామీ మరియు కరెంట్ ఏపీ ఎకనామీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ చెప్తున్నాను. వాటితో పాటు మీకు అదనంగా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ రోజు కూడా మనం ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ గురించి ఇక్కడ మీకు ముందుకు నేను చెప్పబోతున్నాను. సరే, ఆ టాపిక్ ఏదనే దానికన్నా ముందు వచ్చేసి కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ సలీం పాణ్యం. అదేవిధంగా మీకు ఈ యొక్క వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. వీటితో పాటు మీ కామెంట్స్ కూడా తెలియజేస్తారని ఆశిస్తూ క్లాస్లోకి వెళ్దాం సార్. సరే, ఈరోజు మీకు ఇక్కడ చెప్తున్నటువంటి ఒక టాపిక్ వచ్చేసి ఒక కరెంట్ డేటా టాపిక్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను సార్. ఒక కరెంట్ డేటా టాపిక్స్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను సార్. ఏమిటంటే ఆ టాపిక్ పేరు తీసుకున్నప్పుడు ఆ టాపిక్ పేరు వచ్చేసి మనకు టాపిక్ వచ్చేసి బ్రిక్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సరే, ఇందులో ఈ బ్రిక్స్ అనేది ఏమిటి అనేది కావాలి. బి ఫార్ వచ్చేసి ఏమవుతుందంటే బి అనగా వచ్చేసి బ్రెజిల్, ఆర్ వచ్చేసి రష్యా, ఐ వచ్చేసి ఇండియా, సి వచ్చేసి చైనా, ఎస్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా లేదా దక్షిణ ఆఫ్రికా. ఈ ఐదు దేశాల కూటమిని ఏమని పిలుస్తారంటే బ్రిక్స్ అని సంబోధిస్తారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాల కూటమిని బ్రిక్స్ అని సంబోధిస్తారు. ఈ ఐదు దేశాలు కూడా ఎలాంటి దేశాలంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇవి కూడా ఒక ఐదు పెద్ద దేశాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ దేశాల వాటా ప్రపంచ జనాభాలోనే దాదాపు 50% జనాభా కలిగింది. అదేవిధంగా ప్రపంచ జీడిపిలో 50% వాటా కలిగిన దేశాలు ఇవి సార్. ప్రపంచ జనాభాలోనే దాదాపు 50% జనాభా వాటా కలిగాయి. 50% జీడిపి, ప్రపంచ జీడిపిలో 50% వాటా కలిగినటువంటి ఐదు పెద్ద దేశాల కూటమిని ఏమని పిలుస్తామంటే బ్రిక్స్ అని సంబోధిస్తాం. సరే, దీని మొదటి పేరు వచ్చేసి బ్రిక్స్ కాదు సార్, దీని మొదటి పేరు వచ్చేసి బ్రిక్ సార్. బ్రిక్. ఈ ఐదు దేశాల కూటమికి సంబంధించి ఇందులో ఈ యొక్క బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా ప్రతిపాదించినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే బ్రిక్ అనేటువంటి ప్రతిపాదించినటువంటి ఆర్థికవేత్త ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త ప్రతిపాదించారంటే అమెరికా దేశానికి చెందిన గోల్డ్మాన్ సాక్స్ అనేటువంటి సంస్థ. సార్, గోల్డ్మాన్ సాక్స్ సంస్థకు చెందినటువంటి గోల్డ్మాన్ సాక్స్ సంస్థకు చెందినటువంటి ఎవరు ప్రతిపాదించారంటే జిమ్ ఓనీల్ సార్. ఎవరు ప్రతిపాదించారు సార్? జిమ్ ఓనీల్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఈ 4 దేశాలకు సంబంధించి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాలకు సంబంధించి ఈ యొక్క బ్రిక్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారో తెలుసారంటే అమెరికా దేశానికి చెందినటువంటి గోల్డ్మాన్ సంస్థకు చెందినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి జిమ్ ఓనీల్ వంటి ఆర్థికవేత్త ఏ సంవత్సరంలో ఎక్కడ ప్రతిపాదించడం జరిగిందంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మొత్తం భాగాల్లో మొదటి భాగాన్ని ఏమని పిలుస్తాము? జనరల్ అసెంబ్లీ అని పిలుస్తాము కదా. ఈ జనరల్ అసెంబ్లీ యొక్క సమావేశంలో ఏ సమావేశంలో సార్? ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ సమావేశం 2001
సెప్టెంబర్ మంత్లో జరిగిన సమావేశంలో ఈ పదాన్ని తొలిసారిగా ఇతడు ప్రతిపాదించాడు. ఎవరు సార్? జిమ్ ఓనీల్ వంటి ఆర్థికవేత్త. నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క బ్రిక్స్ యొక్క రూపశిల్పిగా ఎవరిని తీసుకోవచ్చు అంటే బ్రిక్స్ యొక్క రూపశిల్పి ప్రస్తుత రష్యన్ ప్రెసిడెంట్ ఎవరు సార్? ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరు సార్? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా ఈ పదాన్ని ప్రతిపాదించడం, దీని యొక్క రూపశిల్పిగా తీసుకోవడం జరుగుతుంది సార్. ఎవరు సార్? వ్లాదిమిర్ పుతిన్ అటువంటి నేటి రష్యన్ అధ్యక్షుడు నాడు ఈ యొక్క సంస్థ యొక్క రూపశిల్పిగా తీసుకోవడం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క రూపశిల్పిగా తీసుకోవడం జరుగుతుంది. సరే, ఈ బ్రిక్స్ అనేది ఏమంటే ఈ బ్రిక్ అనేటువంటి స్థానంలో ఈ పద స్థానంలో ఈ 4 దేశాలతో పాటు మరొక దేశం ఇందులో సభ్యత్వం పొందుతుంది. 2010లో ఒక దేశము అనగా సౌత్ ఆఫ్రికా ఇందులో మేము చేరుతామని అప్లికేషన్ వేసుకోవడం జరుగుతుంది. 2010లో సౌత్ ఆఫ్రికా దేశం ఇందులో ఎక్కడంటే బ్రెజిలియాలో జరిగిన సమావేశము 2010 బ్రెసిలియాలో జరిగిన సమావేశంలో తాను చేరుతున్నట్టు ప్రకటించడం జరుగుతుంది. ప్రకటించి ఎప్పటి నుండి సౌత్ ఆఫ్రికా కంటిన్యూగా సభ్యత్వం పొందడం జరిగిందంటే 2011 నుండి సౌత్ ఆఫ్రికా ఇందులో చేరడం జరుగుతుంది సార్. 2011 నుండి సౌత్ ఆఫ్రికా కంటిన్యూగా బ్రిక్స్ లో సభ్యత్వం పొందడం జరిగింది. ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా ఇందులో సభ్యత్వం పొందిందో అప్పుడు బ్రిక్ అనే పదం ఏమైందంటే బ్రిక్స్ గా మార్పు చెందడం జరిగింది. ఈ 5 దేశాల కూటమిని అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాల కూటమిని అంటే బ్రిక్స్ అని సంబోధిస్తున్నాం. ఈ యొక్క బ్రిక్స్ సమావేశాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే బ్రిక్స్ సమావేశాలు వచ్చేసి ఎవ్రీ ఇయర్ సార్, ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు బ్రిక్స్ సమావేశాలు. సరే, ఈ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారనేది కావాలి సార్. ఏ దేశంలో అయితే సమావేశం నిర్వహిస్తుందో ఆ దేశానికి చెందిన ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే అత్యున్నత అధికారిగా ఉంటారో ఆ వ్యక్తి ఆ సమావేశాలకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. సరే, బ్రిక్స్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, ప్రస్తుత సమావేశం ఎక్కడ జరిగింది, గడిచిపోయిన సంవత్సరం ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అనేది మనకు ప్రధానంగా కావాల్సిన అంశాలు సార్. నెక్స్ట్ వన్, బ్రిక్స్ సమావేశాలు ఫస్ట్ బ్రిక్స్ సమావేశం 2009లో నిర్వహించడం జరిగింది. తొలి బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగుతుందంటే 2009లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ జరిగింది అనేది మనకు కావాలి సార్. ఎక్కడ జరిగింది అనేది కావాలి. దానికన్నా ముందు ఇక్కడ మనం ఏమిటంటే ఇక్కడ ఒక టేబుల్ రూపంలో దీన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. ఒక స్మాల్ టేబుల్ రూపంలో తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. జరిగిన సంవత్సరం, ప్రాంతం మరియు దేశం. ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్. మొదటి సమావేశం 2009లో ఎక్కడ నిర్వహించారో, మొట్టమొదటి బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది అనేది మనకు కావాలి. తొలి బ్రిక్స్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఈ బ్రిక్ యొక్క సంస్థ యొక్క రూపశిల్పిగా ఏ దేశం దీన్ని అధ్యక్షిస్తున్నాం, వ్లాదిమిర్ పుతిన్ కదా. అనగా దీన్ని ఏర్పాటు చేయడం ముఖ్య పాత్ర వహించినటువంటి రష్యా దేశంలోనే మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ రష్యా దేశంలో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే
రష్యా దేశంలో ఎక్కడ నిర్వహించారంటే ఎకటెరిన్బర్గ్ తొలి బ్రిక్స్ సమావేశాన్ని రష్యాలోని ఎకటెరిన్బర్గ్ నగరం నందు నిర్వహించడం జరిగింది సార్. ఎకటెరిన్బర్గ్ నందు తొలి సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా దీని యొక్క సమావేశంలో తీసుకున్నప్పుడు మనకు కావాల్సింది మన ఇండియాలో ఈ సమావేశాన్ని తొలిసారిగా ఎప్పుడు నిర్వహించారంటే 4th సమ్మిట్ 2012 సార్. 4th సమ్మిట్ 2012లో ఇండియాలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారంటే ఇండియాలో న్యూఢిల్లీ నగరం నందు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సార్. ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి వచ్చేసి డిమిత్రియు మెద్వదేవ్. మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు తీసుకున్నప్పుడు అధ్యక్షత డిమిత్రియు మెద్వదేవ్. అదేవిధంగా ఇండియాలో జరిగిన సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేటువంటి నాటి ప్రైమ్ మినిస్టర్ దీనికి అధ్యక్షత వహించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత వహించారు. అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు, ఇటీవల కాలంలో బ్రిక్స్ సమావేశాలు ఎక్కడ నిర్వహించారనేది మనకు కావాలి సార్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఇటీవల కాలంలో ఎక్కడ జరిగిందనేది మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒకటి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ బ్రిక్ అంటే ఏముంది సార్? ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కదా. బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏ దేశాలు ఏ సంవత్సరం నాయకత్వం వహిస్తాయని ఇక్కడ మనము సింపుల్ గా గుర్తుపెట్టుకొని చూసుకుందాం సార్. 2018లో ఎవరు నాయకత్వం వహించారంటే బ్రెజిల్ నాయకత్వం సార్. 2019 బ్రెజిల్, 2020 రష్యా, 2021 ఇండియా, 2022 చైనా, 2023 వచ్చేసి ఎవరు నాయకత్వం వహిస్తారంటే సౌత్ ఆఫ్రికా నాయకత్వం వహిస్తుంది. 11th బ్రిక్స్ సమావేశానికి ఎవరు నాయకత్వం వహించారంటే 2019లో 11th బ్రిక్స్ సమావేశానికి నాయకత్వం వహించిన దేశం ఏదంటే బ్రెజిల్ దేశం నాయకత్వం వహించింది సార్. బ్రెజిల్ నాయకత్వం వహించడం జరిగింది 11th సమావేశానికి. ఈ 11th సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాలంటే 11th సమావేశాన్ని నిర్వహించినటువంటి ప్రాంతం ఎక్కడంటే తీసుకున్నప్పుడు మనకు బ్రెజిల్ క్యాపిటల్ అంటే బ్రెసిలియా నగరం నందు నిర్వహించారు. బ్రెసిలియా నగరం. నెక్స్ట్ వన్ 12th కాన్ఫరెన్స్ 2020లో 12th కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే రష్యా దేశంలో సార్. రష్యా దేశంలో. ఇది ఏ పద్ధతిలో నిర్వహించారంటే వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకు దీన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ కోవిడ్ సంభవించడం వల్ల ఈ సమావేశాన్ని ప్రత్యక్షంగా అయితే నిర్వహించలేదు, పరోక్షంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంటే ఏ దేశాలకు చెందినటువంటి అధికారులు ఆ దేశంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు తీసుకోవచ్చు అంటే ప్రస్తుత రష్యా అధ్యక్షుడు అంటే ఎవరు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి మన భారతదేశం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు ప్రాతినిధ్యం వహించడం జరిగిందంటే మన ప్రైమ్ మినిస్టర్ నుండి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ 13th సమావేశం 2021 ఎక్కడ నిర్వహిస్తుందని చెప్తున్నాం సార్. ఇండియా నాయకత్వం వహిస్తుంది 13th. నెక్స్ట్ వన్ 14th సమావేశం 2022 ఎవరు నాయకత్వం వహిస్తారండి? చైనా నాయకత్వం వహిస్తుంది. నెక్స్ట్ 15th సమావేశం 2023 ఎవరు నాయకత్వం వహిస్తారండి? సౌత్ ఆఫ్రికా నాయకత్వం వహిస్తుంది సార్.
మొట్టమొదటి బ్రిక్స్ దేశానికి ఎవరు నాయకత్వం వహించారంటే రష్యా. నెక్స్ట్ ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని బ్రిక్స్ సమావేశాలు నిర్వహించారంటే ఇండియాలో ఇప్పటి వరకు ఒక బ్రిక్స్ సమావేశం నిర్వహించారు. అది 2012 న్యూఢిల్లీ నగరం నందు నిర్వహించడం జరిగింది తొలి సమావేశం ఇండియాలో. అదేవిధంగా 2022లో ఇండియాలో 13వ బ్రిక్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఎన్నవ బ్రిక్స్ సమావేశం అంటే ఇండియాలో రెండవ బ్రిక్స్ సమావేశం, రెండవ బ్రిక్స్ సమావేశంగా తీసుకోవచ్చు ఇండియాలో నిర్వహించేది సార్. నెక్స్ట్ వన్ తీసుకున్నప్పుడు మనకి కావాల్సింది 12th బ్రిక్స్, 12 బ్రిక్స్ యొక్క ఇతివృత్తం, 12th బ్రిక్స్ సమావేశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్, బ్రిక్స్ partnership for global, BRICS partnership for global stability, shared security, and innovation growth, బ్రిక్స్ 12th బ్రిక్స్ సమావేశం యొక్క ఇతివృత్తం ఏమిటి అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇతివృత్తము బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేషన్ గ్రోత్. 12th బ్రిక్స్ సమావేశం యొక్క స్లోగన్ ఇతివృత్తం ఏమిటంటే బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేషన్ గ్రోత్ అనేది 12th బ్రిక్స్ సమావేశం యొక్క ఇతివృత్తంగా తీసుకోవడం జరుగుతుంది సార్. ఇతివృత్తంగా తీసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వన్ సార్, మనకి కావాల్సింది ఏమిటి అంటే ఇక్కడ 2021లో బ్రిక్స్ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందని క్వశ్చన్ అడిగినాడు. 2021లో బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏదంటే ఇండియా ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఈ సమావేశము ఇండియాలో నిర్వహించడం ఇది ఎన్నోసారి అని అడిగినప్పుడు సెకండ్ టైం. అలా కాకుండా బ్రిక్స్ యొక్క సమావేశాన్ని తొలిసారిగా ఇండియాలో ఏ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది? బ్రిక్స్ యొక్క తొలి సమావేశాన్ని ఇండియాలో ఏ సంవత్సరంలో నిర్వహించారనేది మనకు అడిగినప్పుడు వచ్చేసి 2012 న్యూఢిల్లీ సమావేశంలో నిర్వహించడం జరిగింది సార్. న్యూఢిల్లీ సమావేశంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ సలీం పాండ్యన్ సార్. దీని సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను సార్. సెకండ్ పార్ట్లో వచ్చేసి ఏమొస్తుందంటే 12th బ్రిక్స్ సమావేశంలో పాల్గొనే ఆ దేశాల యొక్క అధినేతల యొక్క పేర్లను కూడా ఇక్కడ మీకు ఒక టేబుల్ రూపంలో మెన్షన్ చేసి వివరించడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.